నమస్తే. ప్రజెంట్ మనం హైదరాబాద్ బుక్ ఫేర్కి సంబంధించిన ఎన్టీఆర్ స్టేడియంలో ఉన్నాం. ఇక్కడ ఎంతో అద్భుతంగా బుక్ ఫేర్ ప్రదర్శన జరుగుతుంది. పెద్ద ఎత్తున ఇక్కడికి పిల్లలు, యువకులు, వృద్ధులు ఎంతో మంది వచ్చి ఈ బుక్ ఫేర్ను ఆస్వాదిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఈ మధ్య కాలంలో యువత ఎక్కువగా చెడిపోతున్నారు, పిల్లలు ఎక్కువగా చెడిపోతున్నారనే నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నో సే నోటే నో టు డ్రగ్స్ అని చెప్పేసి ఒక కార్యక్రమం కూడా చేపట్టింది. అయితే దానికి సంబంధించి మత్తుతో జీవితాలు చిత్తు క్రమశిక్షణే మన సొత్తు అనుకుంటూ కొన్ని ఇక్కడ స్టేట్మెంట్లు కూడా మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బెట్టింగ్లు ఆడకండి, ప్రాణాలు తీసుకోకండి, సే నో టు డ్రగ్స్, ఓ యువత మేలుకో, గంజాయి డ్రగ్స్ మానుకో, ఇంకా గొప్పలకు పోవద్దు, అప్పలప్పాలు కావద్దు, ప్రేమ పేరుతో ఉన్మాదిగా మారకండి, ఆడపిల్లను హతమార్చకండి అని చెప్పేసి, అత్యాశకు పోవద్దు, ఆన్లైన్ మోసాలకు బలి కావద్దు, బెట్టింగ్లు వద్దు, చదువుకోవడమే ముద్దు, ఈజీ మనీకి అలవాటు పడద్దు, జైలు పాలు కావద్దంటూ ఒక అద్భుతంగా కొన్ని ఇక్కడ వాళ్ళు పెట్టడం జరిగింది. అంటే చాలా మందికి ఇవి చూసైనా సరే మారుతారు. అంటే ఇక్కడ కనీసం ఈ బుక్ స్టాల్కి వచ్చి ఈ బుక్స్ చదువుకొని అయినా మార్పు కలుగుతుందని చెప్పేసి పెద్ద ఎత్తున ఇక్కడ ఉండడం జరిగింది. సో మాట్లాడదాం ఇక్కడ ఉన్న స్టాల్ కి సంబంధించిన వ్యక్తితో. అన్న, బుక్ ఫేర్ చాలా అద్భుతంగా జరుగుతుంది, కానీ ఈ మధ్యలో యువత చాలా మంది చెడు బాటలు బట్టి చెడు వ్యసనాలకు పాల్పడుతున్నారు. సో ఏమైనా మార్పు కలగచ్చా ఇటువంటి అన్ని చూస్తుంటే? తప్పకుండా అండి. ఇది మనకు తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రభాత భేరి అని ఒక సామాజిక చైతన్యం అంటే ఏంటి అంటే తప్పులు చేయకుండా ఒక స్పృహ ఉండాలి. ఇలాంటి ఏమవుతుందంటే మనం చూస్తున్న కొద్ది కూడా అవగాహన ఉంటూ ఉంటుంది. ఉదాహరణ మీరు చూసినట్టయితే ఇక్కడ మనము డ్రగ్ బానిస అయితే ఎలా నష్టపోవచ్చు, లేదా ఆడపిల్లల్ని కనుక మనం ఇబ్బంది పెడితే ఎలా నష్టపోవచ్చు, అలా మన ఫోటోలతో సహా బెదిరించాం. దీనివల్ల ఏంటంటే ఒక థాట్ ప్రాసెస్, మీరు ఎప్పుడన్నా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినప్పుడు కానీ, లేకపోతే ఒంటరిగా ఒక అమ్మాయి ఉన్నప్పుడు కానీ ఎలా నడుచుకోవాలని దాని మీద అవగాహన కల్పిస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ సందర్భంగా కరపత్రాలు పంచుతున్నాం. కరపత్రాల ద్వారా ప్రజలకు అంటే తెలవంది కాదు, కాకపోతే ఒకే విషయాన్ని ఒక 10 సార్లు చెప్పడం ద్వారా, అలా చూపించడం ద్వారా నిక్షిప్త అవుతుంది. సో అలా దానికి పుస్తక ప్రదర్శన అనేది సరైన వేదిక. చాలా మంది చైతన్య పరులు ఉంటారు కాబట్టి వాళ్ళ ద్వారా 10 మందికి ఈ సమాచారం చేరుతున్న ఉద్దేశంతో స్టాల్ పెట్టామండి. వచ్చిన వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉన్నా దాని మీద అవగాహన కల్పిస్తాం. అంటే ఎందుకు చాలా మంది యువత చెడు వ్యసనాలకు బానిసలు అవుతున్నారని అనుకోవచ్చు మనం లెక్క ప్రకారంగా చూసుకుంటే? 2 రకాలుగా ఉన్నాయండి. ఒకటి ఏంటంటే ఎక్కువగా పిల్లలు సరైన పెంపకము కానీ, తల్లిదండ్రుల ఆధారం లేకపోవటం వల్ల, లేకపోతే వాళ్ళు సరైన ఎక్కువగా ఫ్రీడమ్ ఎక్కువగా ఉండటం వల్ల వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. రెండో వాళ్ళు ఏంటి అంటే హైదరాబాద్ వచ్చి, పట్టణాలకు వచ్చి ఇదొక ప్యాషన్, ఇదొక ఫన్ అనే దాంతో ఎక్కువగా అవుతూ ఉన్నారు. 2 రకాలుగా వ్యక్తులు ఉన్నారు. కొంతమంది ఏంటి అంటే పూర్తిగా వదిలేయటం వల్ల తయారవుతున్నారు. ఇంకొంతమంది ఏంటంటే ఇదేదో అంటే నేను ఉంటే ఒక కిక్ వస్తుందట, అంటే నేను మోడర్న్ గా ఉండాలంటే, ఉదాహరణకి ఇలా ఇలా మాట్లాడుకుంటే ఇప్పుడు అమ్మాయిలు కూడా సిగరెట్లు ఎక్కువ తాగుతున్నారు. ఇదేంటంటే సమాజం అలా తాగే అమ్మాయిల్ని ఒక రకమైనటువంటి ఆధునిక మహిళగా చూడటము, అలాంటి వాటి వల్ల వాళ్ళు దానికి వెళ్తున్నారు. ఇవేంటంటే ఒక్కసారి మనం అలవాటు అయినాయి అంటే అది మనకు కమ్మలిచ్చేస్తుంది మన జీవితాన్ని. సో చాలా మంది ఎవరో మానసిక కావాలనుకోరు, కానీ జస్ట్ టేస్ట్ చేస్తేనే బానిస చేసే లక్షణం వీటికి ఉంది కాబట్టి వీటికి దూరంగానే ఉండాలి. ఆన్లైన్ బెట్టింగ్ కూడా ఉంది. ఫస్ట్ 10 రూపాయలు పెడతాము. అదే రాశారు కదా, బెట్టింగ్లు ఆడకండి, ప్రాణాలు తీసుకోకండి. అంటే మీరు నిజంగానే చాలా మంది ఈ మధ్యలో బెట్టింగ్లు పెట్టేసుకొని ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు. సో అటువంటి వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? అదేనండి, మనకి బెట్టింగ్ లో మీకు ఎలా ఉంటుందంటే ఫస్ట్ 10 రూపాయలు పెడతాం, 1000 రూపాయలు వస్తుంది. అలాంటప్పుడు ఆశ వస్తుంది. ఇప్పుడు చాలా మందికి ఏంటంటే కష్టపడి డబ్బులు సంపాదించే ఉండదు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళ లక్ మీద డిపెండ్ అవుతారు. ఏ తాయెత్తి కట్టుకుని బెట్ ఆడితే వచ్చేస్తాను అనుకుంటారు. కానీ మన తెలియని విషయం ఏంటంటే ఒకప్పట్లో కాదు, ఈ టెక్నాలజీ కానీ బెట్టింగ్లు అన్ని కూడాను సాంకేతికంగా మనకి కావాల్సిన వాటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. వాళ్ళు ఎంతవరకు ఆన్లైన్ అన్నా కూడా మీరు ఒక డైస్ వేసారనుకోండి, సో దాంట్లో 9 రావడానికి నేను ప్రోగ్రామ్ చేయగలను. అది చాలా మంది తెలియదు. ఇది ఆన్లైనే కదా, రమ్య అన్నట్టే కదా అనేసి అనుకుంటారు. కానీ ఆటోమేటిక్ ప్రోగ్రామ్ ద్వారా ఏమవుతుందంటే ఎక్కువగా తక్కువ డబ్బులు పెట్టి కాసినటువంటి నెంబర్ కానీ, తక్కువ డబ్బులు కాసినటువంటి ఏదైతే ఉందో దానికే వస్తుంది. సో దానివల్ల 9 మంది నష్టపోతారు. అది తెలవట్లేదు. ఒకప్పుడు ఎలా ఉండదంటే గ్రామాలలో ఏదో 3 రాళ్ళు పెట్టి బెట్టింగ్ అలా ఉండేవాళ్ళు. 10 గుర్రాలు అంటే కనీసం ఒకటన్నా వస్తుంది. అట్లా కాదు. ఈ సాంకేతికంగా గుర్రాన్ని మనం తగ్గించవచ్చు, పెంచవచ్చు ఆ వేగాన్ని. సో ఇది చాలా చాలా ప్రమాదకరం. కనీసం మామూలు బెట్టింగ్ లాటరీలు అన్నా కూడా ఉంటుందేమో, కానీ ఆన్లైన్ బెట్టింగ్లలో నష్టపోయిన వాళ్ళు తప్పితే బాగుపడే వాళ్ళు ఎవరు లేరు. సో పుస్తకాలు చదవడం వల్ల వ్యక్తి జీవితంలో మార్పులు వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? ఖచ్చితంగా అండి. ఒక మంచి పుస్తకం స్నేహితులు అంటారు కాబట్టి ఎప్పుడైతే మన పుస్తకాన్ని చేతముంటామో ఆ సమయం మొబైల్ చూస్తున్నాం అనుకోండి, ఆటోమేటిక్ మన గేమ్లు ఆడు. ఈ గేమ్లు ఆడుతున్నప్పుడు ఏమవుతుంది, ఒక బెట్టింగ్ ఉంటుంది, ఒక లెవెల్ కోసం ఒక లెవెల్ ఉంటుంది. సో మన ఏదైతే ఖాళీ సమయం ఉందో పుస్తకాలు వచ్చిన ద్వారా మన ఖాళీ పనులు చెయ్యం, ఇంట్లోకి చదువుకుంటాం, బయటకు వచ్చి ఈ అమ్మాయిలు టీస్ చెయ్యం.
లేకపోతే ఇంకేదో చేయవు. ఎందుకంటే ఇవన్నీ విజ్ఞానానికి సంబంధించింది కాబట్టి పుస్తకం చదివిన ఎవరన్నా కూడా చాలా బాగుపడతారు. అంటే ఈ మధ్యలో మనం చూసినట్లయితే చాలా చిన్న పిల్లలు మొబైల్కి అడాక్ట్ అవుతున్నారు. అంటే వాళ్ళ పేరెంట్స్ని ఎదిరించైనా సరే మొబైల్ గేమ్స్ ఆడడం, ఇంకా వాళ్ళ పేరెంట్స్ని ఇబ్బంది పెట్టడం లాంటివి చేస్తున్నారు. సో వాళ్ళకు పుస్తకాలను దగ్గర చేయడానికి ఎటువంటి అలవాట్లు తోడ్పడతాయి అసలు? ముఖ్యంగా అండి పిల్లలు మొబైల్ అలవాటు అయ్యేది తల్లిదండ్రులు కొంచెం చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు తట్టుకోలేక, వాళ్ళ అల్లరి తట్టుకోలేక మొబైల్ చేతులు పెడతారు, ఇక్కడ దగ్గర సమాధానించలేక. అలా వాళ్ళకి మూడేళ్ళప్పుడు అలవాటు అయిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే మొబైల్కి ఉన్నటువంటి ఆ వీడియోలు చూసిన వల్ల పెంకిగా తయారవుతారు, పుస్తకం మొబైల్ కావాలంటారు. కానీ ఏం చేయాలంటే మనం ఆ మొబైల్లోనే చాలా విషయాలు ఉన్నాయి. మనం ఒక పిచ్చి డాన్స్ చూడొచ్చు, ఒక మంచి కళ చూడొచ్చు, లేకపోతే విజ్ఞాన విషయం చూడొచ్చు, ఏదైనా చూడొచ్చు. అలాంటి పిల్లలకి దగ్గర చేసినట్టయితే ముఖ్యంగా తల్లిదండ్రులకి యూట్యూబ్ ఇవ్వండి. కానీ యూట్యూబ్ లో మీరు యూట్యూబ్ కిడ్స్ అని ఉంటుందండి, అది ఇవ్వగలిగితే మనం చాలా వాటి దూరం చేసినట్టు అవుతాం. మిగతా యాప్ లాక్ చేసుకోండి, ఆ యూట్యూబ్ కిడ్స్ ఇవ్వండి. ఇవి ఏమవుతుందంటే వాళ్ళకి సంబంధించిన పిల్లలు సెన్సార్డ్ ఉన్న లేని సమాచారం అయితే ఉంటుంది, పిల్లలు చదువుకు సమాచారం మాత్రం చూస్తారు. మిగతా లాక్ అవుతాం కాబట్టి లాక్ లేదు. చాలా చిన్న ఒక క్షణం పని యూట్యూబ్ కిట్ యాప్ లోడ్ చేసుకుంటాం. కానీ అది చేయకుండా యూట్యూబ్ ఇచ్చేస్తే పిల్లలకి, నువ్వు లేనప్పుడు పిల్లవాడు ఇంకేదైనా చూస్తాడు, ఇంకేదన్నా కూడా వాడికి వికారాలు కలగవచ్చు. అలాంటప్పుడు టెక్నాలజీ పరంగా ప్రతి మొబైల్లో కానీ ప్రతి కంప్యూటర్లో కానీ మనకు పేరెంటల్ కంట్రోల్ మోడ్ ఉంటుంది. అది నేర్చుకోండి. అది నేర్చుకుని పిల్లలకి ఇచ్చే ముందు ఆ పేరెంట్ కంట్రోల్ ల్యాన్ చేసి ఇస్తే మీ పిల్లలు సేఫ్ గా ఉంటారు. ఎందుకంటే మొబైల్ దూరం చేయడం అనేది మీకు అయ్యే పని కాదు. ఎందుకంటే పిల్లాడు ఏడుస్తూ ఉంటాడు, మీకు ఏదో స్కూల్ పనో ఆఫీస్ పనో ఉంటుంది, ఇవ్వాలి. కానీ దాన్ని తప్పించుకోవడానికి సాంకేతికంగానే మనకు వెసులుబాటు ఉంది. సో అలా మీరు పిల్లల్ని ఈ ఇంటర్నెట్ వల్ల వచ్చి దుష్పరిణామాల నుంచి మనం తీసుకురావచ్చు బయటకి. ఫైనల్ గా చదువు వల్ల మనిషి ఏదైనా సాధించచ్చా అంటే ఏం చెప్పదలుచుకున్నారు? ఖచ్చితంగా అండి. ముందర ఇక్కడ అందరూ సాధించిన వాళ్ళందరూ కూడా చదువు వాళ్ళు సాధించి ఉంటారు కదా. అది అత్యంత తక్కువ పెట్టుబడితో సాధించేంతగా ఒక అంశం ఏమైనా ఉంటే చదువు మాత్రమే. హైదరాబాద్ బుక్ ఫేర్ కి సంబంధించి ఎన్టీఆర్ స్టేడియంలో మనం ఉన్నాం. మనమున్న స్టాల్ వచ్చేసి రైటర్ స్టాల్. అంటే ఇక్కడ అంటే నాకు ఇక్కడ కనిపించింది ఏంటంటే, తనే నా ప్రేమకు చిరునామా అనే బుక్ చూసి అరే బాగుంది, ఏంది ఇది, అసలు ఎవరు రాశారు, దీనికి సంబంధించిన కథ ఏందని తెలుసుకోవడానికి ఇక్కడ ఆగిన నేను. సో మాట్లాడదాం, అసలు ఈ బుక్ రాసింది ఎవరు, దీనిలో అంతరాయం ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, ఏం పేరు మీ పేరు? లౌషిక్ తేజ. సో ఈ బుక్ మీరేనా దీనికి డిజైన్ అయ్యి రాసినదంతా? నేనే సార్ రచయితని, ఆ పుస్తక రచయితని. నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నా ప్రెసెంట్. మాది విజయవాడ. సో ఏంటి అసలు ఈ బుక్ సంబంధించి తనే నా ప్రేమకు చిరునామా, టైటిల్ మాత్రం సూపర్ ఉంది. ఏంటి అంటే దీని తాత్పర్యం ఏంటంటే, బేసిక్ గా ఇది వచ్చేసరికి మధ్యతరగతి కుటుంబంలో జరిగే ఓ అబ్బాయి కథ. ఆడుతూ పాడుతూ మొదలయ్యే బీటెక్ చివరాఖరిగా జీవితం అంటే ఏంటో నేర్పిస్తుంది అనే ప్లాట్ మీద రాశాను. అందులో అందమైన ప్రేమ కథ, స్నేహితులు, సన్నివేశాలు, అదే కాకుండా మధ్యతరగతి కుటుంబపు ఎమోషన్స్ ని కూడా చాలా డెప్త్ గా చూపించాను. అండ్ ఇప్పుడున్న జనరేషన్ కి ఇండియన్ ట్రెడిషన్స్ ని కూడా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడానికి దసరా లాంటి ప్లాట్స్ కూడా రాశాను. అందులో ఏంటంటే అమ్మాయి అమ్మవారి అవతారాల్లో నాట్యం ఆడుతుంటే తన ప్రేయసిలోని దేవతని ఎలా చూస్తాడు అనేది కూడా వర్ణిస్తూ వచ్చాను. ఇట్స్ ఆల్ అబౌట్ మై స్టోరీ. అంటే ఏమైనా లవ్ స్టోరీ ఉందా దీని బ్యాక్గ్రౌండ్ లో? ఏమన్నా ఉంటుంది కదా సార్. అంటే మీ లవ్ స్టోరీ ఏమన్నా? నాదేం లేదు సార్, నాకు జరిగితే బాగుందని రాసుకున్న ఒక అందమైన ప్రేమ కథ. సో అంటే ఎవరైనా పుస్తక ప్రేమికులను ఆకర్షిస్తున్నా ఈ బుక్ ఏమన్నా? ఆకర్షిస్తుందండి, తప్పకుండా ఆకర్షిస్తుంది. ఈ ఏజ్ ఆ ఏజ్ అని ఏం లేదండి, ప్రతి ఏజ్ వాళ్ళకి నేను ఇది రిలేట్ అయ్యేలాగే రాశాను. అందుకే నేను ఫ్యామిలీ ఎమోషన్స్ ని చాలా డెప్త్ గా చూపించాను. బేసిక్ గా అవి ట్విస్ట్స్ ఉంటాయి అనమాట ఫ్యామిలీలో. సో అవి ఇప్పుడు నేను చెప్పలేను, కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. అండ్ ఇప్పుడు చదువుకుంటున్న వాళ్ళందరికీ కూడా తప్పకుండా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ పుస్తకం అనేది ఏం నేర్పిస్తుంది అనేది నేను చెప్తాను. దానికన్నా ముందు ఈ పుస్తకం చదవగానే వాళ్ళ జ్ఞాపకాలు వాళ్ళ ఎదల నుంచి బయటికి వస్తాయి. అదైతే తప్పకుండా చెప్పగలను. ప్రేమలో పడతారా, లేకుంటే ప్రేమను అర్థం చేసుకోగలుగుతారా ఈ బుక్ చదివితే? ప్రేమలో పడొచ్చు, ప్రేమని అర్థం చేసుకోవచ్చు, ఇలా ప్రేమించే వాళ్ళు కూడా ఉన్నారని ఊహించుకోవచ్చు. ఎందుకంటే నేను ఇప్పుడున్న జనరేషన్ లాగా చాలా సిచ్యువేషన్షిప్స్, రిలేషన్స్ అనేవి చాలా చాలా వచ్చేసాయి. సో నేను ఒక ట్రూ లవ్ ని చెప్పాలి అనుకున్నాను. ఇందులో ముందు మాట అనేది ఒకటి చెప్పాను. అందులో ఏంటంటే ట్రూ లవ్ గురించి చెప్పాను అనమాట. ఎలా అంటే, అమ్మ గర్భంలో 9 నెలలు మనల్ని చూడకుండా అమ్మ ఎంత స్వచ్ఛంగా ప్రేమిస్తారు, తల్లి ప్రేమ ఎంత స్వచ్ఛంగా ఉంటుంది, నాన్న చూపించకపోయినా అతను ఎంత గొప్పగా ప్రేమిస్తారు, బాల్యంలో అమ్మమ్మ వాళ్ళ ప్రేమలు, అట్ లాస్ట్ ఇప్పుడున్న జనరేషన్ కి కనెక్ట్ చేస్తూ అండ్ నా బుక్ ని కనెక్ట్ చేస్తూ అది ఇది కాదు ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ అంటే ఇలా కూడా ఉంటుంది అనేది చూపించి రండి చెప్తాను అని చెప్పి నా కథ మొదలు పెట్టాను. సో అంటే ఇప్పుడు నీ బుక్ కొనాలనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అందరికీ ఒకటే చెప్తున్నానండి, ఈ కథ చదివితే మీ జ్ఞాపకాలు గుర్తు వస్తాయి, తప్పకుండా చెప్తున్నాను. అండ్
మీరు ఏం నేర్చుకుంటారు దీంట్లోని అంటే ఒక అమ్మ నాన్న వాల్యూ తెలుస్తుంది, అలాగే ప్రేమించే వే మారుతుందని నేను నమ్ముతున్నాను. నాకు చాలా మంది ముందు మాట చదివారు, ముందు మాటతో ఏం చెప్తున్నారంటే మా హృదయాలని తాకేలా ఉంది నీ కథ అని చెప్పారు. ఎందుకంటే నేను అంత డెప్త్ గా స్టార్టింగే చెప్పుకుంటూ వచ్చాను అనమాట ప్రేమ గురించి. అక్కడ నుంచి వాళ్ళ జర్నీ కూడా మొదలవుతుంది. నాకు లాస్ట్ ఇయర్ రివ్యూస్ కూడా వచ్చాయి. నాకు లవ్ మీద ఒక పర్స్పెక్టివ్ ఉండేది, నువ్వు ఆ పర్స్పెక్టివ్ కూడా మార్చేసావని నాకు చెప్పారు. సో తప్పకుండా కొంతమంది మార్పుకి, కొంతమంది జ్ఞాపకాలకి ఇది ఒక పునాది అవుతుందని నేను అనుకుంటున్నాను. 299 ఆన్లైన్ లో ప్రెసెంట్ బ్లూయింగ్ హౌస్ అని దాంట్లో అవైలబుల్ ఉంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో నెక్స్ట్ మంత్ అలా రాబోతుంది. కానీ మీరు బుక్ ఫెయిర్ కి వస్తే నేను ఇక్కడ మీకు డిస్కౌంట్స్ ఇస్తున్నాను, మీకు ఆన్లైన్ లో అది డిస్కౌంట్స్ దొరకవు. అదనమాట సంగతి. హైదరాబాద్ బుక్ ఫేర్ లో భాగంగా మనతో పాటు తెలంగాణ సాంస్కృతిక శాఖ చైర్మన్ వెన్నెల గద్దర్ గారు ఉన్నారు. ఎంతో అద్భుతంగా ప్రదర్శించబడుతుంది. ఎంతో మంది యువకులు, పెద్దలు, వృద్ధులు అందరూ కూడా ఈ బుక్ ఫేర్ కి వచ్చి సందర్శించుకున్న పరిస్థితి. ఏం చెప్తారు దీని గురించి? ముందుగా మన తెలంగాణ ప్రభుత్వము ఈ అవకాశం ఇచ్చి పుస్తక ప్రదర్శన జరగడం జరుగుతుంది. అట్లాగే కల్చరల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మా మంత్రి జూపల్లి అన్నగారి ఆధ్వర్యంలో ఈ బుక్ ఫెస్టివల్ నిర్వహించబడుతుంది. ఈ సంవత్సరం 363 అబో స్టాల్స్ ఉన్నాయి. సో పోయిన సంవత్సరము ఆల్మోస్ట్ 12 లక్షల మంది విజిట్ చేశారు. ఈసారి 15 లక్షల పైన దాటే అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే ఇది 30th బుక్ ఎగ్జిబిషన్ ఫెయిర్ నడుస్తుంది మన తెలంగాణలో. సో ముఖ్యమైనది ఏంటంటే లాస్ట్ ఇయర్ 37th బుక్ ఫెయిర్ ఎగ్జిబిషన్ కి మన ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న గారు రావడం జరిగింది. ఎందుకు ఇది పర్టికులర్ గా చెప్తున్నా అంటే 37 ఏళ్ళు అయినా సరే బుక్ ఎగ్జిబిషన్ అప్పుడు ఏ ముఖ్యమంత్రి రాలేదండి. సో ఇట్ ఈస్ ద రేవంత్ అన్న ఓన్లీ బుక్ ఎగ్జిబిషన్ రావడం జరిగింది. బుక్ ఎగ్జిబిషన్ సంబంధించిన అన్ని ఫెసిలిటీస్ ప్రభుత్వం తరపున ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అట్లాగే ఎడ్యుకేషన్ కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అంటే మీరు అన్నిటిని సందర్శించారు, దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ప్రభుత్వం ఇక్కడికి వచ్చిన సందర్శకులకు ఎటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది? ప్రస్తుతానికైతే స్టాల్స్ అన్ని ఇవ్వడం జరిగింది. అట్లా ఇక్కడ ఉన్న అన్ని బ్యారిగేట్స్ సిస్టమేటిక్ ఇవ్వడం, లాస్ట్ టైం కంటే చూస్తే ఇంకా మెరుగు అవ్వడం జరిగింది. లాస్ట్ టైం ఈ బ్యారిగేట్స్ పెట్టలేదు, అంత కన్ఫ్యూజన్ ఉండింది. సో బ్యారిగేట్స్ పెట్టారు, మధ్యలో స్టాల్స్ కూడా బ్యారిగేట్స్ పెట్టారు. సో ఇక్కడ మనకు ఓన్లీ సౌత్ స్టేట్స్ నుంచి కాకుండా నార్త్ స్టేట్స్ నుంచి కూడా మనకు బుక్ స్టాల్స్ కి ఇన్విటేషన్స్ ఉంది. దానికన్నా ముందు మామూలుగా సౌత్ స్టేట్స్ నుంచే మనకు బుక్ స్టాల్స్ ఉండేవి. ఇప్పుడు చూసుకుంటే మనకు నార్త్ స్టేట్స్ నుంచి కూడా బుక్ స్టాల్స్ ఇన్విటేషన్, అదొక డిఫరెన్స్. సో 18 స్టేట్స్ నుంచి మనకి ఇక్కడ బుక్ స్టాల్స్ నిర్వహించడం జరుగుతుంది. సో అంటే ఈ మధ్యలో యువత చాలా మంది చెడిపోతున్న పరిస్థితి, చెడు వ్యసనాలకు బానిస అవుతున్నారు. వాళ్ళందరికీ మీ తరపు నుంచి ఏం చెప్పదలుచుకున్నారు? మొదటిగా నేను తల్లిదండ్రులకు చెప్పాలనుకుంటున్నాను, తల్లిదండ్రులు టీవీలు, ఫోన్లు పక్కన పెట్టేసి పుస్తకము, న్యూస్ పేపర్ చదవడం మొదలు పెట్టాలి. ఎందుకంటే తల్లిదండ్రులే మొదటి గురువు. వాళ్ళు చదువుతున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, పిల్లలు ఫాలో అవుతారు. సో మొదటిగా తల్లిదండ్రులు, రెండవది పాఠశాలలు, కాలేజెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా పిల్లలకు లైబ్రరీ పీరియడ్ ఇచ్చి లైబ్రరీలో కూర్చోబెట్టి పిల్లలకు ఆ పుస్తక పఠనం నేర్పించాల్సిన బాధ్యత ఇటు తల్లిదండ్రులది, అటు స్కూల్స్ యాజమాన్యంది, కాలేజ్ యాజమాన్యంది అని అనుకుంటున్నాను. గద్దర్ ఫౌండేషన్ లో కూడా బుక్ స్టాల్ ఏర్పాటు చేశారు. సో ఏంటి ప్రత్యేకత ఏంటి అసలు? గద్దరన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో గద్దరన్న గారు రచించిన పాటలు, ఆయన రచనలు, తర్వాత ప్రతి పాటకు ఒక మాట ఉంటుంది, ఒక కథ ఉంటుంది అనేది అన్ని పుస్తకాలు, ఆయన రాసినవన్నీ పుస్తకాలు పెట్టడం జరిగింది. అవే కాకుండా మహానుభావుల పుస్తకాలు, వేరే పుస్తకాలు కూడా ఉండడం జరిగింది. సో ఇక్కడ ఈ బుక్ ఫేర్ లో ఏంటి ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవాలంటే ఏం చెప్తారు? అంటే ప్రతి ఒక్క స్టాల్ ఆకర్షణగా అనిపించింది. నేను కూడా పుస్తక ప్రియురాలనే. సో ఐ లవ్ టు ఎగ్జిబిట్. అంటే నా వార్డ్రాప్ లో డిజైనింగ్ పార్ట్ లో పుస్తకాలు ఉంటాయి, చదివినా చదువుకుని ఉంటాయి. సో ప్రతి ఒక్క స్టాల్ చాలా అందంగా ఉంది. చాలా అది చూసినప్పుడల్లా అందులో చదవకపోయినా సరే ఆ కోట్ చూస్తేనే చాలు ఒక సార్ట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ వస్తుంది. సో మీరు చూస్తే ప్రతి ఒక్క వచ్చిన చిన్న పిల్లల నుంచి వృద్ధుల దాకా ప్రతి ఒక్క స్టాల్ తిరుగుతున్నప్పుడు దే ఫీలింగ్ వెరీ హ్యాపీ. సో చదువుకు సంబంధించి పుస్తకాలకు సంబంధించి ఏదైనా పాట? పుస్తకాలు గద్దర్ గారు స్కూల్ నిర్మించారు, మహాబోధి విద్యాలయ. సో మహాబోధి విద్యాలయ కోసం స్కూల్ సాంగ్ రాశారు. సో ఆ పాట
ముదు ముదు బిడ్డలం మహాబోధి పువ్వులం రేపటి సమాజపు గుర్తులం ఓ మరో ప్రపంచ నిర్మాతలం ఏబిసిడి అక్షరాలు నేర్పుతాం ఏబిసిడి అక్షరాలు నేర్పుతాం వెలుగులు వెలుగులై వెలుగుతాం అజ్ఞానాన్ని మేము రూపుమాపుతాం. హైదరాబాద్ బుక్ ఫేర్ లో భాగంగా మనం 305 స్టాల్ నెంబర్ దగ్గర ఉన్నాం. ఇక్కడ అంటే కొత్తగా బుక్స్ ఎటువంటి ప్రచురించబడ్డాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి, మీ పేరు? నా పేరు సుష్మిత మాన్సా. సుష్మిత. సో మీరు ఏం బుక్స్ రాశారు? ఇక్కడ స్టాల్లో ఎటువంటి బుక్స్ ప్రదర్శన చేయబోతున్నారు? నేను 3 పుస్తకాలు రాశాను. ఇది లాస్ట్ ఇయర్ రిలీజ్ చేశాను. ఇది ఏంజెల్ బై సుష్మిత మాన్సా. ఇది ఒక పొలిటికల్ లవ్ స్టోరీ అన్నమాట. పొలిటికల్ లవ్ స్టోరీ. ఎస్. చెప్పండి దాని గురించి. సో ఇది వచ్చేసి ఎన్ఆర్ఐ వాళ్ళు అనమాట, హీరో అండ్ హీరోయిన్. పుట్టి పెరిగింది లండన్ లోని. ఇందులోని నేను బ్రిటిష్ కల్చర్ అండ్ ఇండియన్ కల్చర్ చూపించాను. ఇందులో లిటరేచర్ కూడా ఉంటుంది, కాంటినెంటల్ అండ్ ఇండియన్ లిటరేచర్. ఆ భాగంలో వాళ్ళ లవ్ జర్నీ ఎలా కంటిన్యూ అవుతుంది అన్నది స్టోరీ. నాది సెకండ్ బుక్. ఇది క్రైమ్ థ్రిల్లర్. స్టాక్ అయిపోయింది నిన్ననే. నేను 5 days లోని ఇది 1 month అవుతుంది ఇది రిలీజ్ చేసి. ట్రూత్ ఆర్ ట్రూత్, ఇది క్రైమ్ థ్రిల్లర్. 5 days లోని 100+ కాపీస్ సేల్ అయ్యాయి అనమాట. సో ఇది వచ్చేసి చెస్ ఎనాలజీస్ ఉంటాయి కదా, చెస్ థీమ్స్, వాటిని యూజ్ చేసి హీరో కిల్లర్ ఎవరో కనిపెట్టాలి. సో దాని పరంగా ఉంటుంది. నా థర్డ్ పుస్తకం వచ్చేసి అది పంచకాల్ అని చెప్పి, అది ఇంకా రిలీజ్ చేయలేదు. అది సూపర్ న్యాచురల్ ఫ్యాంటసీ. సో ఈ కాలంలో చాలా మంది యువత డిఫరెంట్ అంటే వేరే వేరే కల్చర్ను వెతుక్కోవడం, వేరే వ్యవస్థలకు పాల్పడడం, మీరేంటి అంటే పుస్తకాల వైపు, రచయిత వైపు మొగ్గు చూపడానికి కారణం ఏంటి? అంటే నాకు మా నాన్నగారి ఇన్స్పిరేషన్. మా ఇంట్లోని ఒక 10,000+ బుక్సే ఉన్నాయి. సో అప్పటి నుంచి నేను యాక్చువల్లీ 3rd class లో ఉన్నప్పుడు హైదరాబాద్కి వచ్చినప్పుడు, అప్పుడు నాన్నగారు ఈ బుక్ ఫేర్కే తీసుకొచ్చారు. అప్పుడు చాలా ఈ స్టాల్స్ అన్ని చూసి నేను అప్పుడు అనుకున్నాను, అంటే నేను అప్పుడు షార్ట్ స్టోరీస్ అవన్నీ రాస్తూ ఉండేదాన్ని. అప్పుడు అనుకున్నాను నేను కూడా ఒక రోజు ఎప్పుడైనా ఇలా ఒక ఆథర్లా ఇక్కడికి రావాలి అని చెప్పి. బట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు దట్ కొన్ని ఏళ్లలో నేను ఇక్కడ ఉంటాను యాజ్ అన్ ఆథర్, మళ్ళీ అమ్ముతాను. లేదు, నాకు ముందు నుంచి అలవాటు. 5 years ఉన్నప్పటి నుంచే నేను చదవడం స్టార్ట్ చేశాను. అవి నాకు ఫస్ట్ ఫెయిరీ టేల్స్ ఉంటాయి కదా, చిన్నపిల్లలు ఫెయిరీ టేల్స్, వాటితో స్టార్ట్ అయింది. ఆ తర్వాత హ్యారీ పోటర్, జేకే రోలింగ్స్వి, మళ్ళీ షేక్స్పియర్ బుక్స్. తెలుగులో వచ్చేసి మోస్ట్లీ నేను ఫిక్షన్ ఎక్కువ చదువుతాను, నాన్ ఫిక్షన్ కన్నా. సో మన తెలుగులో వచ్చేసి ఎండమూరి వీరేంద్రనాథ్ గారి నవలలు, మళ్ళీ యద్దనపూడి సులోచన రాణి గారి నవలలు. సో అవన్నీ చదివాను అనమాట. సో అలా ఇన్స్పైర్ అయ్యి ఇంకా నేను కూడా అలా రాయడం అలవాటు. నేను కంప్లీట్ చేసింది నా మాస్టర్స్ ఇన్ పబ్లిక్ హెల్త్ అనమాట. ఒక 4 months నేను జాబ్ చేశాను. తర్వాత రిజైన్ చేసేసి అనుకున్నాను, ఓకే మళ్ళీ ఎప్పుడో 10 years తర్వాత మళ్ళీ ఆథర్ అయ్యే కంటే ఇప్పుడే రాయటం మంచిది కదా అని. ఇంకా నాన్నగారు నాకు చాలా సపోర్ట్ చేశారు. ఇంట్లో మా అమ్మ, మా అన్నయ్య, మా తమ్ముడు వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేస్తారు నాకు. సో వాళ్ళ సపోర్ట్ వల్లనే నేను ఇప్పుడు ఆథర్ అయ్యాను. సో అంటే ఈ బుక్ ఫేర్ కి ఎంతో మంది వస్తున్నారు, చిన్నపిల్లలు, పెద్దలు, వృద్ధులు ఎంతో మంది ఇక్కడికి సందర్శించడానికి వస్తున్నారు. మీ బుక్ ఫేర్ అంటే మీ బుక్ స్టాల్ ను సందర్శించడానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు వాళ్ళకి? నేను కూడా చాలా ఆశ్చర్యపోయినాను. నేను ఫస్ట్ అసలు ఇక్కడ బుక్ ఫేర్ కి రాకముందు ఎవరు నా పుస్తకం కొనరు అని అనుకున్నాను. యాక్చువల్లీ మా అన్నయ్య వచ్చేసి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోవద్దు, ఒక రోజులో 3 books సేల్ అయినా సరే చాలా గ్రేట్ అని చెప్పి. కానీ మీరు అన్నట్టు టీనేజ్ వాళ్ళు, యూత్, 20s లో ఉన్న వాళ్ళు, ఇంకా ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా నా పుస్తకంని చాలా ఎంకరేజ్ చేశారు. ఈ జనరేషన్లో నీలాంటి ఇప్పుడు కూడా రాస్తున్నారా అని చెప్పి. బట్ ద థింగ్ ఈజ్ నేనేంటంటున్నాను అంటే, ఇప్పుడు యువత చాలా చదువుతుంది. సో ఒక మిస్కన్సెప్షన్ ఉంది, యువత చదవదు, జెన్జీస్ చదవరు అని చెప్పి. బట్ నాకు అది కంప్లీట్లీ మిస్కన్సెప్షన్. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసుకున్నాను, ఇంతమంది రైటర్స్, రీడర్సే చాలా మంది రైటర్స్. సో వాళ్ళకి కూడా కళ రాయాలి అని చెప్పి. సో వాళ్ళు కూడా నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ 1 yearలోని ఒక 3-4 రైటర్స్ కూడా వచ్చారు. సో నాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది. ఇంకా వృద్ధుల వాళ్ళు, ఓల్డ్ ఏజ్ వాళ్ళు వచ్చేసి
నా పుస్తకం తీసుకొని ఒక ఇద్దరు ముగ్గురు నా పుస్తకం చదివి నాకు ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు. అమ్మ చాలా బాగా రాసావు అని చెప్పి. నేను తెలుగు లిటరేచర్ కూడా ఇందులో యాడ్ చేశాను. సో తెలుగు ఓల్డ్ ఏజ్ పీపుల్ వాళ్ళకి చాలా 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 నచ్చింది. నాకు రివ్యూస్ వచ్చాయి. అండ్ యూత్ వచ్చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో చాలా 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 మంచి రివ్యూస్ ఇచ్చారు. నేను ఏంజల్ పుస్తకం టూ మంత్స్లోని 1000+ కాపీస్ సేల్ చేశాను. మన హైదరాబాద్ బుక్ ఫేర్లోని, విజయవాడ బుక్ ఫేర్లోని, తిరుపతి బుక్ ఫేర్లోని, ఈ మూడిట్లో కలిపి నేను 1000+ బుక్స్ లాస్ట్ ఇయర్ సేల్ చేశాను. యాక్చువల్లీ ఆ మోటివేషన్తోని నేను ఇంకా రైటర్గా ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాను. పీపుల్ ఆర్ రియల్లీ బయింగ్ ఇట్. సో అది నాకు చాలా సంతోషంగా ఉంది. యాజ్ ఏ యంగ్ రైటర్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు అంటే నెక్స్ట్ జనరేషన్? నేనేమంటాను అంటే ప్యాషన్ అందరికీ ఉంటుంది. సో మీకు ఒక ప్యాషన్ ఉంటుంది. సో మీకు ఫోటోగ్రఫీ అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకొకరికి డాన్సింగ్ అయి ఉండొచ్చు. ఫస్ట్ ఏంటంటే ప్లాన్ ఏ పెట్టుకోవాలి, ప్లాన్ బి పెట్టుకోవాలి. సో ప్లాన్ ఏ వచ్చేసి నాది ప్రొఫెషన్. సో అది వెళ్తూనే నేను ప్రతి ఒక్కరిని ఏం చెప్తాను అంటే మీరు ప్యాషన్ని ఫాలో అవ్వండి. అది ప్లాన్ బిగా పెట్టుకుంటారో, ప్లాన్ సి, ప్లాన్ డి, అది మీ ఇష్టం. కానీ ప్యాషన్ని మాత్రం మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అండ్ ఎస్పెషల్లీ ఒక 1 year ఎవరైనా గ్యాప్ తీసుకున్న, ఇప్పుడు చాలామంది జెన్జీస్ ఏంటి అంటే వాళ్ళకి స్టడీస్ పరంగా కానీ లేకపోతే వర్క్ రిలేటెడ్గా స్ట్రెస్ చాలా ఎక్కువైపోతుంది. వాళ్ళ పర్టికులర్ ఫీల్డ్స్లోని వాళ్ళు సాటిస్ఫాక్షన్ ఉండట్లేదు. సో చాలామంది వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి వాళ్ళకి టైం దొరకట్లేదు వాళ్ళకి. సో మీరు గ్యాప్ ఎవరైనా తీసుకుంటున్నారు అంటే, సో మీరు తీసుకుంటే మీ ప్యాషన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అండ్ మిమ్మల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓల్డ్ ఏజ్ కాదు, ఏజ్ గ్రూప్ని పక్కన పెట్టేస్తే ప్రతి ఒక్కళ్ళు, నాకు యాక్చువల్లీ బుక్ ఫేర్కి వచ్చిన తర్వాతే తెలిసింది ఇంత ఎంకరేజ్మెంట్ ఉంటుంది అని చెప్పి. సో నేను యాక్చువల్లీ 5 daysలోనే నా సెకండ్ బుక్ అయితే స్టాకే అయిపోయింది. సో వస్తున్నారు, కొంటున్నారు. నాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది. సో మీ పర్టికులర్ ఫీల్డ్లో, నేను ఇప్పుడు రైటర్ని కాబట్టి నేను ఇప్పుడు బుక్ ఫేర్ని తీసుకున్నాను. ఒకవేళ డాన్సింగ్ అయితే మీరు ఆ పర్టికులర్ ప్లేస్ తీసుకొని, సో ప్లీజ్ డూ ఫాలో యువర్ ప్యాషన్ అని మాత్రం చెప్తాను. డూ ఇట్ అని చెప్తాను. సో ఫైనల్గా మీ బుక్ ఆన్లైన్లో దొరుకుతుందా, లేకపోతే ఇంకా వేరే ప్లేస్లలో కొనుక్కోవడానికి ఎక్కడ అవకాశాలు ఉన్నాయి? ఆన్లైన్లోని దొరుకుతుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్. అండ్ నేను ఆన్లైన్ ఇది నేను ప్రస్తుతం నేను సెల్ఫ్ పబ్లిషింగ్ చేసుకున్నాను. సో డీటెయిల్స్ ఏమైనా ఉంటే చెప్పండి. సెల్ఫ్ పబ్లిషింగ్ ఏంటి అంటే మేమే ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నాము ఫస్ట్. సో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని నాకు వచ్చేసింది ఆల్రెడీ ఫస్ట్ బుక్కి నా ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ అంతా. సో తర్వాత ఇప్పుడు సెకండ్ బుక్కి కూడా నేనే సెల్ఫ్ పబ్లిషింగ్ చేసుకున్నాను. కానీ ఆన్లైన్ ద్వారా నేను వేరే వాళ్ళకి ఇచ్చాను. నా ఫస్ట్ బుక్ వేరే పబ్లిషింగ్, అది ఢిల్లీ పబ్లిషింగ్ అనమాట, బ్లూ రోజ్ అని చెప్పి. ఉన్నాయి. అది ఢిల్లీ బ్లూ రోజ్ అని చెప్పి వాళ్ళది ఒక ఆన్లైన్ పబ్లిషింగ్ ఉంది. నా సెకండ్ బుక్ ట్రూత్ వచ్చేసి చెన్నై వాళ్ళది, అది నోషన్ ప్రెస్ అనమాట. సో వాళ్ళే పబ్లిషింగ్ చేస్తారు. వాళ్ళ సైట్లోనే ఉంటుంది, నోషన్ ప్రెస్ అన్న సైట్లో, అమెజాన్లో ఉంటుంది, ఫ్లిప్కార్ట్లో కూడా ఉంటుంది. సో ఫైనల్గా మీ బుక్స్ గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నా బుక్ గురించి అంటే, సో నా 3 books చాలా ఎంజాయ్ చేస్తున్నారు. లవ్ స్టోరీ జానర్ వాళ్ళు లవ్ స్టోరీని కనుక్కొని వాళ్ళు నాకు రివ్యూస్ ఇస్తున్నారు. మోస్ట్లీ అబ్బాయిలు దే ఆర్ మోస్ట్లీ ఇంటూ క్రైమ్ థ్రిల్లర్స్, అది నేను గమనించాను. అమ్మాయిలు దే ఆర్ మోస్ట్లీ ఇంటూ లవ్ స్టోరీస్ అనమాట. సో ఇద్దరు వాళ్ళకి నచ్చినట్టు జానర్స్ వాళ్ళు కొనుక్కుంటున్నారు. అండ్ రివ్యూస్ కూడా నాకు చాలా బాగా ఇస్తున్నారు. హైదరాబాద్ బుక్ ఫేర్లో భాగంగా మనం వేదవ్యాస IAS రచనలు బుక్ స్టాల్ దగ్గర ఉన్నాం. సో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, వాటి ప్రతిష్టత ఏమో అని తెలుసుకుని. హాయ్ సార్, పేరు సార్? కేసరి. సో మీ బుక్ స్టాల్కి సంబంధించిన గొప్పతనం గురించి ఏం చెప్పదలుచుకున్నారు? ప్రతి చోట బుక్కులు దొరుకుతాయి. ఇక్కడ ఇన్ని స్టాళ్లలో కూడా మీకు పుస్తకాలే దొరుకుతాయి. కానీ ఏ స్టాల్లో ఏ పుస్తకాలు ముట్టుకున్నా ఒక విధమైన నాలెడ్జ్ని ఇస్తాయి. మా బుక్ స్టాల్కి వచ్చి ఏ బుక్ను ముట్టుకున్నా జీవితానికి అవసరమైన, జీవితం అంతా సరిపట్టగలిగిన నాలెడ్జ్ ఇస్తుంది. ఎందుకు అంటే మా దగ్గర చిన్న చిన్న బుక్లు ఉన్నాయి. యుగ పురుషుడు అని కృష్ణుడి గురించి ఒక ఇంట్రొడక్షన్, యుగ పురుషుడు అని కృష్ణుడి గురించి ఇంట్రొడక్షన్. కృష్ణుడు అంటే ఏమనుకుంటారు, మా ఆయన చిన్నప్పుడు రాక్షసుని చంపినారు, యుద్ధం చేసి మళ్ళీ యుద్ధం చేసి వీళ్ళు చేశారు, కంసుడిని చంపినారు, లేకుంటే భూగోపిల చుట్టూ డాన్స్ చేసినారు, పాము మీద డాన్స్ చేసినారు. ఇవన్నీ మహిమల్లాగానే కనపడతాయి. కానీ ఆయన యాజ్ అ హ్యూమన్ బీయింగ్, మనిషిలాగా ఒక మనిషి ఎంత సాధించవచ్చో అంత ఎఫర్ట్ పెట్టి సాధించారు. అంటే ఒక గొప్ప వ్యక్తి, ఒక మనిషి పర్ఫెక్ట్గా ఉండాలా అంటే ఎలా అనేది మనకు చూపించారు. అందుకే ఆయన్ని జగద్గురువు అన్నారు. దాని గురించి ఇంట్రొడక్షన్ ఈ చిన్న పుస్తకంలో ఉంటుంది. ఇది వచ్చిన తర్వాత దిస్ ఈస్ ద పర్ఫెక్షన్
ఎగ్జాంపుల్ అన్నమాట. అది ఎలా అచీవ్ అవ్వాలా అంటే నేను ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో ఎఫర్ట్ చాలా మందికి తెలియదు. ఇది చిన్న పుస్తకం అగైన్ నిత్య జీవితంలో యోగ సాధన. మనం ఏమనుకోండి యోగ సాధన అంటే పార్క్ ప్లేస్ యోగా మ్యాట్ వేసుకొని చేతులు ఎత్తి ఎక్సర్సైజ్ చేయడం కాదు. నువ్వు చేసే ప్రతి క్రియ ఏదైతే పనులు చేస్తావో అవన్నీ నిన్ను బాగుపరిచేట్టు స్టెప్ బై స్టెప్ గమనించుకుంటూ చేయాలి. నిన్ను బాగుపరచడం అంటే ఫిజికల్ గానే కాదు, స్పిరిచువల్ గా కూడా మిమ్మల్ని బాగుపరచాలి. అంటే లోపల మనం ఎక్కడైనా ఊరికే నిలబడితే అక్కడున్న నానా చెత్త వైబ్రేషన్స్ వస్తాయి, మంచి వైబ్రేషన్స్ వస్తాయి. పూల తోటలో నిలబడితే నేల మీద ఉన్న మట్టి ఉంటుంది, పూల నుంచి వచ్చిన గాలి ఉంటుంది. ఇలా ప్రతి చోట మంచి చెడు రెండు ఉన్నాయి. దీనివల్ల మనకు ఒక విజ్ఞత వస్తుంది ఏంటి అంటే ఏది మంచి ఏది చెడు. దీన్ని మనం డిజైన్ చేసి ఇన్ఫాక్ట్ మన మంత్రాలు చెప్పాడు యో దేవ సవితాస్పాకం ధియో ధర్మాది గోచరాహ గాయత్రి చేసే వాళ్ళందరూ ఈ మంత్రాన్ని చెప్తారు. అంటే ఏ భగవంతుని సృష్టిలో ఉన్న ధర్మమేది అధర్మమేది అని మనకు గోచరిస్తుందో దాన్ని మనం నేర్చుకోవాలి. అది మాకు చూపించు భగవంతుడా అని. ఈ బుక్కులన్నీ ఇది దీనికి హిందువే కానక్కర్లేదు, బ్రాహ్మడే కానక్కర్లేదు. ఇట్స్ ఎ ప్రాక్టికల్ వే టు బికమ్ బెటర్. ఇటువంటి పుస్తకాలు మా దగ్గర ఏ బుక్ ముట్టుకున్నా మన ధర్మానికి అంటే సనాతన ధర్మం నుంచి ఏరి జ్ఞానాన్ని సమకూర్చి ఒక పద్ధతిగా సమకూర్చిన చిన్న చిన్న పుస్తకాలు ఉన్నాయి. ఇంకొకటి మా దీని దగ్గర ఉన్న విశేషం ఏంటంటే మా భగవద్గీత. అందరూ భగవద్గీతలు మా ఇంట్లో ఎవరిని అడిగినా వీళ్ళలో మా ఇంట్లో 4 భగవద్గీతలు ఉన్నాయండి, 5 భగవద్గీతలు ఉన్నాయండి అన్నారు. చదివారా అని ఒక్క ప్రశ్న వేయండి, లేదు సార్ అంటారు. ఇప్పుడు చాలా మంది బట్టి ఏం పడుతున్నారు, మందుల నుంచి రాత్రులకు మాకు భగవద్గీత అంతా అన్ని అధ్యాయాలు నోటికి వచ్చు అంటున్నారు. అంటే వాళ్ళకు శ్లోకాలు నోటికి వచ్చు అన్నమాట. అందులో భావం నిక్కచ్చిగా చెప్పగలరా అంటే లేదు సార్, ఆ మంత్రంగానే చదువుతూ ఉంటారు. మన వాళ్ళు ఏమైందంటే దీన్ని రొటీన్గా చేయడంలో స్పిరిచువాలిటీ వెళ్ళిపోతుంది. స్పిరిచువాలిటీ వెళ్ళిపోకుండా ఏంటది భగవద్గీత నీకు ఎలా సహాయం చేస్తుంది ఈ విషయాలన్నింటినీ చెప్తూ మన ఇంట్లో కృష్ణుడు ఇంటికి వచ్చి తెలుగులో చెప్తే ఎలా ఉంటుందో ఆ భాషలో భగవద్గీత చెప్పారు. అంటే కృష్ణుడు అర్జునుడికి చెప్పిన సంస్కృతంలో భగవద్గీత ఈ బుక్లో చదివితే తెలుగులో ఇంటికి వస్తే ఏం చెప్తారు అనేది నిక్కచ్చిగా ఉంది. అందుకే ఈ బుక్ పేరు యథార్థ భగవద్గీత. యథార్థం అంటే ఎలా ఉందో అలానే చెప్పబడిన భగవద్గీత తెలుగులో ఉంది. ఇది ఒక వరం. ఇన్ఫాక్ట్ తెలుగు వాళ్ళకి ఒక అదృష్టం ఏంటి అంటే ఇండియాలో ఇంకే ఏ భాషలో ఇంత పర్ఫెక్ట్ గా ట్రాన్స్లేట్ అయిన పుస్తకం లేదు. ట్రాన్స్లేట్ అంటే దాని సాంస్క్రిట్ ని అర్థం చెప్పినారు అని కాదు, ఇంటి భాషలో వరే వెధవ అంటే ఎట్లా ఫీల్ అవుతారో ఇందులో చదివితే అంత నిక్కచ్చిగా ఫీల్ అవుతారు. ఎందుకంటే అర్జునుడిని ఫస్ట్ స్టార్ట్ చేసేదే ఏం కబుర్లు చెప్తున్నావే నువ్వేం పండితుడు అనుకుంటున్నావు అని మొదలుపెట్టి భగవద్గీత చెప్తారు. సో అంటే మీకు తెలిసే ఉంటుంది ఈ మధ్య కాలంలో యువత పుస్తకాలకు దూరంగా కొన్ని వ్యసనాలకు దగ్గరగా ఉంటున్నారు. సో పుస్తకాలకు దూరంగా ఉండే యువతకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? పుస్తకాలకి మీ సెల్ ఫోన్లో మీరు చదివే నాలెడ్జ్కి ఏంటి తేడా అంటే సెల్ ఫోన్లో మీరు బ్రౌజ్ చేస్తారు, అంటే వేలుతో తోసేస్తూ నాలెడ్జ్ అక్వైర్ చేస్తూ ఉంటారు. అంటే ఫ్లాష్ నాలెడ్జ్ వస్తుంది. అది మంచా చెడా కూడా మీరు దాన్ని ఫిల్టర్ చేసే పరిస్థితిలో ఉండరు. పుస్తకాలు అనేవి పుస్తకాల్లో కూడా చెత్త పుస్తకాలు ఉన్నాయి, మంచి పుస్తకాలు ఉన్నాయి. కలెక్ట్ చేసేవి మంచి పుస్తకాలై మనం మంచి పుస్తకాలని దగ్గర పెట్టుకుని వీటిని చదివితే ఒక రహస్యం చెప్తా, అందరికీ చెప్పండి, హిందువులు ప్రతి మనిషి తెలుసుకోవాల్సింది. మనం ఆహారాన్ని 5 విధాలుగా తీసుకుంటాం. సాలిడ్ ఫుడ్లో చాలా మట్టుకు పిప్పిగా వెళ్ళి కొంచెం మనకు సారంగా మారుతుంది, ఎనర్జీగా. లిక్విడ్లో పిప్పిగా వెళ్ళేది కొంచెం తక్కువ. సో ఇట్ ఈస్ ఈజియర్ టు గెట్ కన్స్యూమ్డ్ ఇన్ టు అవర్ ఎనర్జీ. అది ప్రాణశక్తికి కొంచెం తోడ్పడుతుంది. గాలి, ఆక్సిజన్, అది ఏది వెళ్తుందో చెత్తను ఫిల్టర్ చేసేది కొన్ని ఉంటే ఆక్సిజన్ మన బ్లడ్ ని ఎన్రిచ్ చేస్తూ ఉంటుంది. సాలిడ్, లిక్విడ్, గ్యాస్ ఈ స్టేజీ అందరికీ తెలుసు, అందరూ చూచి ఉన్నారు. ఇథరిక్ స్టేట్ ఆకాశ స్థితిలో కూడా మనకు నాలెడ్జ్ వస్తుంది. గమనించండి, ఆకాశ స్థితిలో కూడా మనకు నాలెడ్జ్ వస్తుంది. ఎలా అంటే మనం వినే శబ్దాలు, మనం మాట్లాడే మాటలు, మనం చేసే ఆలోచనలు, మనం చదివే పుస్తకాలు, వీటన్నిటి వల్ల మనకు మన ప్రాణం మీద ఎఫెక్ట్ తెలియకుండా తీసుకుంటున్నాం. సింపుల్ గా పదం ఎట్లా పనిచేస్తుందండి అనొచ్చు. ఒరే వెధవా అని ఒకడంటే వాడు చిన్న పుచ్చుకుంటాడు, ఏం బంగారు ఇంత మంచి పని చేసినావా, మాటే ఇది, వాడు ఆనందపడతాడు. అంటే ఒక మాట ఒక మనిషికి ఆనందం గాని దుఃఖాన్ని గాని సమర్పించుకోగలదు. అంటే వీడి ప్రాణం ఆ విధంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. కాబట్టి మాట అనేది కూడా మీరు ఆహారంగానే స్వీకరిస్తున్నారు, తెలిసినా తెలియకున్నా. మీరు చదివేది కూడా శబ్దరూపమైనది, అక్షరాల్లో పెట్టింది. కాబట్టి పుస్తక పఠనం వల్ల ధర్మం బోధించబడుతుంది. మంచి పుస్తకము చదివినందువల్ల ధర్మం అంటే ఏమిటి అని తెలుస్తుంది. అది ప్రాక్టీస్ చేస్తే దానివల్ల మనిషికి ఉపయోగం ఉంది. అడ్వాంటేజ్ చదివినందువల్ల ఏమొస్తుంది అంటే వాడికి తెలుస్తుంది, అరే ఇది మంచి అని. అది మంచి అని తెలిసినప్పుడు దాన్ని పాటిస్తే బాగుంటుంది. నాకు
ఈ ఒక మహాత్ముడు చెప్పారు, ఉమ్, ఎవరు, రావణుడు చెప్తాడు రామాయణంలో, నాకు ధర్మం అంటే ఏది తెలుసు కానీ అది ఆచరించలేను, అధర్మం అంటే ఏది తెలుసు కానీ దాన్ని విడవలేను అని బాధపడతారు. రామాయణంలో రావణుడు చాలా గొప్ప మేధావి, ఆయన అన్న సెంటెన్స్. కాబట్టి ధర్మము తెలిస్తే ప్రాక్టికలైజ్ చేస్తే వాడుకుంటేనే దాని మజా తెలుస్తుంది. అలవాటు చేసుకోకుంటే ఏం గురు, నేను నిన్న భగవద్గీత చదువుతున్నానమ్మా, 2 బాటళ్ళు అయిపోయినాయి అంటే తేడా ఏమిటంటే బాటళ్ళ మీద పడినాడు కానీ భగవద్గీత ఎఫెక్ట్ రాలేదు. కాబట్టి చేసేది ఏదైనా నాలెడ్జ్ పాజిటివ్గా అక్వైర్ చేస్తే దాన్ని మంచిగా వాడండి, జీవితంలో అలవాటు చేసుకోండి అని. అలవాటు చేసుకోవాలంటే ఏదో తెలియాలా, ప్రైమరీ కండిషన్. అందువల్ల మంచి పుస్తకాలు పట్టుకొని చదవాలా. ఇది అన్ని మతాల వారికి సంబంధించిన కేవలం ధర్మం అనేది విశ్వాత్మకమైతే, ప్రపంచానికంతా ధర్మం ఒకటే అయితే, హిందూ ధర్మంలో బోధించినంత ధర్మం ఇంకెక్కడా చెప్పరు. ఇది ఎవరైనా చదవవచ్చు. అంటే వాళ్ళకి బయాస్ ఉండకూడదు, నేను ఇది చదవకూడదు, మా దేవుడు ఒప్పుకోడు, ఇట్లాంటివి చాలా మందికి ఉంటాయి. అలా లేకుండా ఉంటే ధర్మం ఎవరు చెప్పినా నేర్చుకోవాల్సిందే. అది అందుకని మా బుక్ స్టాల్లోకి వచ్చి బుక్కులు పట్టుకొని చూసినా ఫ్రీగా ఎనర్జీ వస్తుంది. కొంటే ఇంకా మంచిది, ఇంటికి వెళ్ళి చదివితే ఇంకా మంచిది.